పిఎంసి గురించి సార్ ఏం చెప్పేవారు శాస్త్రి సార్? చాలా బాగా అవుతుంది, ఎందుకంటే తను కూడా తీసుకెళ్ళి చూపించారు కదా సార్. సో ఇది చాలా పేరు తెచ్చుకుంటుంది, చాలా పైకి వస్తుంది అని. తను కూడా ఎక్స్పెక్ట్ చేయాలా లేఖ్య అమూల్య ఇద్దరు ఇందులో జాయిన్ అవుతారని తను అనుకునేవాళ్ళు. ఎందుకంటే ముందు చెప్పాను నేను, ఎందుకంటే మీరు ఒక లైఫ్ స్టైల్ నుంచి వస్తున్నారు, ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఇందులోకి వస్తున్నారు. ఇందులోకి వస్తే సర్వీస్లో అన్నీ ఉండి చేయడం వేరు. ఇందులోకి వచ్చి సర్వీస్ చేయడము అంటే కొంచెం దానికి చాలా ప్రిపేర్ అయి ఉండాలంటే అవన్నీ తెలుసు మమ్మీ మాకు అన్నారు. మీకు తెలిసిన తర్వాత మనం పిల్లలు చెప్పేది ఏం లేదు, మన పరంగా మనం చెప్పాను, అయిపోయింది. సో చాలా చాలా హ్యాపీ తనకి. గ్రేట్, చాలా బాగుందమ్మా ఈ మీ అనుభవాలు, ముఖ్యంగా శాస్త్రి సార్తో. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే కళ్ళ ముందర ఒక తన శరీరాన్ని వదిలేస్తుంటే చూసి ఎంత గ్రేట్ మాస్టర్, ఆనందం, ఇంకా ఎంత బెస్ట్ మనం చేయగలం ఆయనకి అని అనిపించింది అంతే. ఒక సెకండ్ కూడా అనిపించలేదు ఆపాలి. మనము నాన్ ఇంటర్ఫియరెన్స్ చెప్పాను కదా, ప్రతిరోజు నాకు ఒక టెస్టింగ్ వచ్చేది, నేను ఇంటర్ఫియర్ అయ్యేటట్టుగానే వచ్చేది ఆ స్థితి. బట్ నో, తనకి ఏది కావాలో అది నేను ప్రొవైడ్ చేయాలి. అది ఎంతో విజ్డమ్ ఉంటే తప్ప అర్థం కూడా కాదు ఎదుటి వ్యక్తికి. చాలా అది అద్భుతమైన స్థితి అంతే. ఇది ఏమేమి నేర్పించారో సార్ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాము. ఎప్పుడైతే సార్కి నేను వెళ్ళి చెప్పాను కదా, సార్ నేను టెస్ట్లో పాస్ అయ్యానని, ఎందుకంటే నాకు తెలుస్తుంది క్లియర్గా మేజర్ టెస్ట్ ఇది. టెస్ట్లో ఏమి పరీక్షలకి రాయడానికే కదా వచ్చాము మనం, పరీక్షలు రాయడానికి వచ్చినప్పుడు ఎట్లా రాసాము, పాస్ అయ్యానా సార్ అన్నాను. 100% అన్నాను. థియరీ వినడానికి చాలా బాగుంటుంది, చెప్పేటప్పుడు కూడా చాలా బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా అది మన లైఫ్లో జరుగుతున్నప్పుడు మనం ఫేస్ చేసేటువంటి ఎమోషన్స్ కానీ, మనం ఫేస్ చేసేటువంటి థాట్స్ కానీ, ఆ లోపల జరిగేటువంటి అనుభవాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక విజ్డమ్ ఉంటే తప్ప మనము ఒక రైట్ ఆ యొక్క స్థితిలో మనం తీసుకోలేం. బట్ మీరు ప్రతిదీ దగ్గరగా ఒక విట్నెస్ చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. అంటే ధ్యాన్మా చక్రాలో సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అంతా నోడైతే అవును, చావు లేదని ఆ టాపిక్తోనే మొదలు పెట్టేవాళ్ళు. ఆయన ముందే ప్రిపేర్ చేసినట్లున్నారు, చాలా బాగా ప్రిపేర్ చేశారు, అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ యొక్క జ్ఞానం వల్లే, లేకపోతే అంత ఈజీ కాదు. తర్వాత నా డైలీ మెసేజెస్లో కూడా నోడెత్ గురించి అంటే ఇది ఇంత ఇంపార్టెంటా అని అప్పుడు అర్థమైంది నాకు. బికాజ్ అది తెలియకపోతే మనకి బాధ, ఆ వెళ్తున్న మనిషిని కూడా బాధ పెడతాం. అందుకని అంత ఇంత చెప్పారు సారు, దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు మన జ్ఞానం, ఎందుకంటే అది తెలుసుకోవడానికి.